హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో మీతో షేర్ చేస్తున్నాను మా అమ్మగారు నేర్పించిన వాక్కాయ పప్పు అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కుక్కర్ లో ఇప్పుడు నేను కందిపప్పు చూపెట్టాను కదా, దాన్ని ఒక 4 times మంచిగా వాష్ చేసుకొని నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మెత్తగా మనం బాయిల్ చేసుకుందాము, ఉడకబెట్టుకుందాము. ఇంకా ఈ కందిపప్పులో ఇప్పుడు మీకు ప్లేట్ లో నేను చూపెట్టాను కదండి, వాక్కాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నిటిని కందిపప్పులో వేసి, ఇంకా ఇప్పుడు నేను కొద్దిగా ఇక్కడ దీంట్లో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ పసుపు పొడి వేసాను, ఇంకా ఇక్కడ కారం వేసాను. కారం మీ రుచికి తగ్గట్టు, వాక్కాయలకు తగ్గట్టు, పప్పుకు తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాయిలింగ్ కి తగ్గట్టు నేను ఇక్కడ పప్పులో ఎంత మెజర్మెంట్ ప్రకారంగా నేను ఇక్కడ వాటర్ వేసుకున్నాను. మీరు వాటర్ ఏంటంటే మీ పప్పుకు తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే పప్పు మంచిగా కలిపిన తర్వాత 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మంచిగా ఇక్కడ మెత్తగా నేను ఉడికించుకున్నాను. చూడండి, పప్పు మంచిగా మెత్తగా అయిపోయింది. ఇంకా కొద్దిగా పప్పు గుత్తుతో మంచిగా ఇక్కడ మెదుపుకుంటున్నాను, ఎందుకంటే మనం వాక్కాయలు వేసాం కదా. పప్పు గుత్త మంచిగా మెదుపుకుంటే పప్పు కూడా మెత్తగా అయిపోతుంది. ఇంకా వాక్కాయల టేస్ట్ కూడా, పుల్లదనం కూడా పప్పులో వస్తుంది. దాని తర్వాత పప్పు మంచిగా మెదిపిన తర్వాత దీంట్లో కొద్దిగా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం తాలింపు పెడదాం. వాక్కాయ పప్పు తాలింపు పెట్టడానికి ఇక్కడ మీకు తాలింపు గింజలు చూపెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ పొడి, మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయలు, కరివేపాకండి. ఆల్రెడీ నేను మూకుడు ఆయిల్ వేసి వేడెక్కడానికి పెట్టాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీకు తాలింపు చూపెట్టాను కదా ప్లేట్ లో, అవన్నిటిని దీంట్లో వేసి మంచిగా మనం కలుపుకుందామండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా మనం ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను మంచిగా ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వడానికి వస్తుంది అండి. కొద్దిగా ఇక్కడ వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనం ఇక్కడ పప్పుని నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని మెదుపుకొని పప్పుని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం దీంట్లో ఆ బాయిల్ చేసిన పప్పుని మనం వేద్దాం. చూడండి, వెల్లుల్లిపాయలు మంచిగా ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం పప్పుని వేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ గా అయిపోయింది కదండి. యాక్చువల్ గా మా అమ్మగారు చెప్తారు, పప్పులో ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు కొద్దిగా మంచిగా రోస్ట్ చేసినట్టు గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసి పప్పు తాలింపు పెడతాను కదా, పప్పు మంచి గుమగుమలా ఆడుతుంది. ఇక్కడ చూడండి, మంచిగా అవన్నీ ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు నేను పప్పుని ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా, మెదుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసాను. వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు చూపెట్టాను కదా, నూనెలో వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టాను కదండి. సెకండ్ తాలింపులో ఇక్కడ కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, గీ వేసి గీ కొద్దిగా వేడెక్కిన తర్వాత చూడండి, నెయ్యి మంచిగా వేడెక్కింది. అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇప్పుడు ఇది సెకండ్ తాలింపు మనం పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను సెకండ్ తాలింపు వేస్తున్నాను. ఇదేనండి, చాలా సింపుల్ గా చాలా హెల్దీ రెసిపీ వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఈ రెసిపీలో టిప్స్ ఉంటాయండి, మీరు డీటెయిల్ రెసిపీ లాంగ్ వీడియోలో చెక్ చేయొచ్చు. ఇంకా ఇది మా అమ్మ జ్ఞాపకాల రెసిపీ. థ్యాంక్ యూ అండి.